2 రేగుపళ్ళు చెట్ల నుంచి మా వారైతే తీసుకొచ్చారు. మీకెంతమందికి ఇష్టం ఈ రేగుపళ్ళు అంటే? అసలు ఈ సీజన్ వస్తేనే చాలండి. రేగుపళ్ళు అయితే నోట్లో ఇలా చూస్తుంటేనే నోట్లో నీళ్ళైతే ఎలా తిరుగుతూ ఉంటదండి. అలా అయితే ఉంటుంటది కదా మనకు. ఇంగా చూడండి, ఇవైతే స్వచ్ఛమైనది రేగుపళ్ళు. మనం చెట్ల నుంచి తీసుకొచ్చినదే మా వారైతే తెంచుకొని వచ్చారండి. చూడండి అసలు కాయలు ఎలా ఉన్నాయో. అసలు నోట్లో పెట్టుకొని తింటే పుల్ల పుల్లగా తీయ తీయగా అసలు అలా తింటూ ఉంటేనే అసలు చాలా యమ్మీగా అయితే ఉంటూ ఉంటుంది. అంత ఇష్టపడుతూ ఉంటాం. పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ఫిదా అయిపోతాం కదా రేగుపళ్ళు చూసినప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు సీజన్ కదా, ఈ సీజన్లో వచ్చిన రేగుపళ్ళని మాత్రం అస్సలు మిస్ కావద్దండి. మనం తినడం వల్ల మన హెల్త్కు కూడా చాలా మంచిది రేగుపళ్ళు. చూడండి, ఇంకా భోగి పోస్తూ ఉంటారు. సంక్రాంతి వస్తే చాలు భోగి పళ్ళు అయితే పోస్తూనే ఉంటారు. రేగుపళ్ళకైతే అంతటి విశిష్టత అయితే ఉంది. చూడండి, నిజంగా మీకు చూడగానే ఎలా అనిపిస్తుంది? దీంతో పచ్చళ్ళు కూడా చేసుకొని తింటారండి. మీకు తెలుసా ఫ్రెండ్స్? చూడండి, మేమైతే స్కూల్ నుంచి వచ్చినప్పుడు మేమైతే గుట్టలకైతే ఉరికేవాళ్ళమండి. ఉరికి రేగుపళ్ళు చెట్టు ఎక్కడ కనిపిస్తే అక్కడైతే రేగుపళ్ళు కోసుకొని తినేవాళ్ళము. చేతులకైతే ఇంకా ముళ్ళైతే కుచ్చుకునేది, రక్తం వచ్చేది, గీరుకుపోయేది, ఇలా అనేక రకాల మెమొరీ అయితే నాకైతే ఇప్పటి వరకు మిగిలి ఉంది. ఇంకా అంత ఇష్టంగా అయితే రేగుపళ్ళు సీజన్ వస్తే ఆ టైంలో అలా తీసుకొని తినేస్తూ ఉంటాము. ఇంకా పాపం మా వారైతే కోసుకొచ్చారు. మా వారు కోసుకొచ్చినా కూడా ఇంకా ఆయనకు అక్కడక్కడ ముళ్ళైతే కుచ్చుకున్నాయని అన్నారు. చూడండి ఫ్రెండ్స్, అంటే అంత ఇష్టంగా అయితే తింటూ ఉంటాం రేగుపళ్ళు. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్.